గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం తీస్తా రివర్ గురించి, అలాగే వరల్డ్ వాటర్ డే గురించి, అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందుల గురించి, ఇలా రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అవన్నీ కూడా క్వశ్చన్ రూపంలో మనం ఫ్రేమ్ చేసి ఉంచాము. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి, దెన్ విల్ గో ఫర్ ద డిస్కషన్. ఇక మొదటి క్వశ్చన్ చూస్తే కనుక, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ తీస్తా రివర్ ఫ్లోస్? మనం తీస్తా రివర్ గురించి మీరు చాలాసార్లు మీరు వినుంటారు. ఎస్పెషల్లీ భారతదేశము బంగ్లాదేశ్కు మధ్యలో ఏమైనా స్పర్ధలు ఉంటే ఆ స్పర్ధల్లో ఇదొక భాగము, తీస్తా రివర్. సో దీనికి సంబంధించిన అంశం ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉంది. అయితే ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్, ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో తీస్తా నది ప్రవహిస్తుంది? ఈ విషయం మీరు జాగ్రఫీ క్లాసుల్లో మన జాగ్రఫీ మాస్టర్ గారు ఆల్రెడీ మీకు చెప్పారు. తీస్తా రివర్ అనేది తూర్పు హిమాలయాల్లో మొదలయ్యి సిక్కిం, వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్ ద్వారా ఇది ఈ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలుసు. అయితే ఇక్కడ క్వశ్చన్ కనుక చూస్తే మనకు సిక్కిం మాత్రమే మనకు కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ సిక్కిం, రైట్? సో జ్ఞాపకం పెట్టుకోండి, సిక్కిం, అస్సాం, మిజోరాం, త్రిపుర, ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే మనకు కనిపిస్తున్న ఈ 4 ఆప్షన్స్లో కేవలం సిక్కింలో మాత్రమే ఈ తీస్తా రివర్ అనేది ప్రవహిస్తుంది. సిక్కిం తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆ తర్వాత ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే మనకు వెస్ట్ బెంగాల్, సిక్కిం మధ్య ఇది ఒక బార్డర్ లాగా ఇది ఉంటుంది. ఏది? మన తీస్తా రివర్. వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో ఇటువంటి పాయింట్స్ ఇంపార్టెంట్, జ్ఞాపకం పెట్టుకోండి. సో దీని పూర్తి పొడవు కనుక చూస్తే 315 కిలోమీటర్లు. తూర్పు హిమాలయాల్లో మొదలై సిక్కిం, వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్ చేరి ఆ తర్వాత బంగాళాఖాతంలో తీస్తా నది కలుస్తుంది. ఈ నది సిక్కిం అలాగే వెస్ట్ బెంగాల్ మధ్యలో సరిహద్దుగా, అంటే ఒక బార్డర్గా ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం మన ప్రపంచం మొత్తం కనుక చూసుకుంటే, ప్రపంచం మొత్తం కనుక మనం చూస్తే మనకు దాదాపు 800 కోట్లు, దాదాపు 800 కోట్లు ప్రపంచ జనాభా మనకుంది. 700 కోట్లు ఎప్పుడో దాటిపోయాయి. 2023 సంవత్సరానికంతా ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుతుంది. ఆ 800 కోట్లలో లేదా 700 కోట్లలో మనం ఏది తీసుకున్నా కూడా దాదాపు 135 కోట్లు మన దేశంలోనే ఉంది. అంటే ఇక ప్రపంచ జనాభాలో మన దేశం యొక్క ఈ శాతం ఎంత అంటే దాదాపు 17% ఉందని మనం చెప్పవచ్చు. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ప్రపంచం మొత్తంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అంటే చైనా, రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం అంటే భారతదేశం. మరి ఇంతమంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నప్పుడు అందరికీ డెఫినెట్గా కావాల్సింది ఏమిటంటే త్రాగునీరు, మంచినీరు, శుభ్రమైన పరిశుభ్రమైన నీరు మనకు కావాలి. ఆ నీరు ప్రపంచం మొత్తంలో ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తంలో ఉండే ఈ మంచినీరు ఏదైతే ఉందో దానిలో భారతదేశంలో లభ్యమయ్యే మంచినీరు, త్రాగుటకు ఉపయోగపడు మంచినీరు శాతము ఎంత అనేది క్వశ్చన్. 17% ఏమో మన జనాభా ఉంటే మరి తాగునీరు ఎంత పర్సెంటేజు అంటే కేవలం 4%. చూడండి, ఇప్పుడు నేను మీ క్వశ్చన్ చూపిస్తాను, ఆన్సర్ చూడండి. ఇక్కడ ఇక ప్రపంచం మొత్తంలో మనం చూస్తే భారతదేశంలో లభ్యమయ్యే ఫ్రెష్ వాటర్ యొక్క పర్సంటేజ్ ఎంత? 2, 3, 4, 5. ఆన్సర్ ఈజ్ 4%. అంటే 17% నివసించే జనాభాకి మనం ఈ 4% లభ్యమయ్యే వాటర్తోని మనం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే చూడండి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మనం కూడా చూస్తుంటాం, ఎస్పెషల్లీ మనకు సమ్మర్ వచ్చింది అంటే ఇక నీటి కటకట, నీటి కొరత మనకు చూస్తేనే ఎంతో బాధగా అనిపిస్తుంది.
న్యూస్లో పేపర్లో చదువుతున్నా కూడా లేదా న్యూస్లో మనం చూస్తున్నప్పుడు కూడా కొంతమంది కాదు చాలామంది కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి అక్కడి నుంచి నీరు మోసుకొని వచ్చే పరిస్థితి. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ప్రామిసెస్ చేస్తున్నారు, మంచినీటి సరఫరా మీ ఇంటి వరకు వస్తుంది, ఎండాకాలం కూడా ఇబ్బంది ఉండదు అని. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సమస్య పెరుగుతుంది తప్ప ఇది తగ్గడం లేదు. దాని అర్థం ప్రభుత్వం ఏమీ చేయట్లేదని కాదు, ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ అది సరిపోవటం లేదు. ఎందుకంటే ఒక పక్క మన జనాభా పెరిగిపోతుంది, ఇక్కడ మనకు అవసరమయ్యే నీరు కానీ ఆహారం కానీ ఈ లభ్యత అనేది తగ్గిపోతుంది. ఫైన్. అందుకని చూడండి, ఇక్కడ ఈ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా దాదాపు 45% జనాభా, భారతదేశంలో ఉండే మొత్తం జనాభాలో 45% జనాభా ఈ సివియర్ వాటర్ క్రైసిస్ని ఎదుర్కోవడం జరుగుతుంది. రైట్. అందుకని ప్రభుత్వాలు మేల్కోవాలి, ప్రజలు మేల్కొని తగు చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రం కాకుండా మనం కాపాడుకోవచ్చును. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ క్రింది ఏ మిషన్స్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ స్టడీయింగ్ బెన్ను ఆస్టెరాయిడ్. వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది నాసా ద్వారా జరపబడ్డ ఈ మిషన్. ఇది 2023 కంతా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ మిషన్ పేరు ఏమిటంటే ఓసిరిస్ రెక్స్. వెరీ ఇంపార్టెంట్ వన్. అయితే ఓసిరిస్ రెక్స్ అంటే ఏమిటి అంటే ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ రెగోలిత్ ఎక్స్ప్లోరర్. రైట్. ఇది బెన్ను ఆస్ట్రాయిడ్ని పరిశోధించడానికి ప్రయోగించబడ్డ ఒక మిషన్. రైట్. అయితే ఆ ఆస్ట్రాయిడ్కి సంబంధించిన శాంపిల్స్ మనకు 2023 కంతా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది ఆల్రెడీ మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ ఉంటాము. ఇంపార్టెంట్. నేను నిన్న క్లాస్లో కూడా మీకు చెప్పాను, మనం వాటర్ గురించి మాట్లాడినా, ఎర్త్ భూమి గురించి మాట్లాడినా, పర్యావరణం గురించి మాట్లాడినా అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వాటర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ అక్రాస్ ద గ్లోబ్ ఆన్. రైట్. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామో అందరికీ తెలిసిందే. ఆప్షన్ సి 22 మార్చ్. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. చూడండి, ఈ వరల్డ్ వాటర్ డే కానివ్వండి, ఎన్విరాన్మెంట్ డే కానివ్వండి, ఎర్త్ డే కానివ్వండి, పాపులేషన్ డే కానివ్వండి, ఇవన్నీ జరుపుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆయా రోజుల్లో ఆ యొక్క ప్రత్యేకత గురించి ప్రపంచం మొత్తం ఉండే జనాభా మాట్లాడుకోవాలని. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అంటే వాటర్ అంటే ఏమిటి, ఈ వాటర్కు సంబంధించిన సమస్యలు ఏమిటి, మరి ప్రజలుగా మనం ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, నీటి సంరక్షణని ఎలా మనం పెంపొందించుకోవాలి, నీటి వనరులను ఎలా పెంచుకోవాలి, అలాగే భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, మరి వాటిని పెంచుకోవాలంటే ఏం చేయాలి, వాటి మీద ఈ తగిన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క డేని జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక 2021 సంబంధించిన వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ ఏమిటంటే వాల్యూయింగ్ వాటర్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అంశాలు. మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.